జిల్లా బాన్సువాడ మండలం హనుమాన్జీపేట గ్రామ శివారులో గల హనుమాన్ విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్రి ధ్వంసం చేశారు. గుప్త నిధుల కోసం ధ్వంసం చేసి ఉంటారన్న అనుమానంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్స్ నిపుణులతో హనుమాన్ ఆలయాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. దోషులను గుర్తించి చర్యలు తీసుకోవాలని మాజీ సర్పంచ్ బాలయ్య డిమాండ్ చేశారు. హనుమాన్పేట గ్రామంలో ఉన్నటువంటి ఆంజనేయ విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి వ్యక్తులను మర్చిపోకుండా వారికి కఠిన కారాగార శిక్షగా విధించాలని మీ అందరి తరఫున కోరుకుంటున్నాం. ఇలాంటి సంఘటనలు కూడా ఇక ముందు జరగద్దని, ఇది కూడా పొద్దున ఇక్కడికి భక్తులు వచ్చి దేవస్థానం దగ్గర వచ్చి పూజా కార్యక్రమాలు చేయడానికి వచ్చినటువంటి వ్యక్తులు గుర్తించడం జరిగింది. వారి ద్వారా ఒకరు అందరం కూడా విలేజ్లో ఉన్నటువంటి పెద్దలు చిన్నలు అందరం కలిసి ఇక్కడికి రావటం చూడటం జరిగింది. దీని ద్వారా కూడా మనకు రక్షణగా ఉన్నటువంటి పోలీస్ శాఖ వారికి కూడా ఇక్కడి నుంచి సమాచారం ఇవ్వటంతో వారు కూడా రావటం జరిగింది. వారు కూడా దాని గురించి వారి పర్యవేక్షణలో వాళ్ళు చేయవలసిన చర్యలన్నీ కూడా తీసుకుంటామని చెప్పారు. వారు కూడా తీసుకుంటున్నారు. డాగ్ టీం కూడా రావటం జరిగింది. అది కూడా వెళ్ళి తిరుగుతూ ఉంది. దానికి వారు ఎక్కడున్నా దాన్ని పట్టుకోవడానికి పూర్తి సహకారం చేసి వాళ్ళని అతి త్వరలోనే పట్టుకొని మేము హనుమాన్పేట గ్రామ ప్రజలకు అందిస్తామంటారని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దీనికి మేమందరం కూడా హనుమాన్పేట గ్రామ ప్రజలందరం కూడా కోరుకుంటున్నాం.